హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హనుమాన్ తర్వాత అంతా బంచ్ క్రియేట్ చేసుకున్న సినిమాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ నిలిచింది. సుహాసు, శివాని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా GA2 పిక్చర్స్ బ్యానర్పై ధీరజ్ మొగిలినేని నిర్మించారు. బన్నీ వాసు, వెంకటేష్ మహా సమర్పులుగా వీళ్ళు వ్యవహరించారు. ఇంకా ఫిబ్రవరి 2వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అయింది. దీని యొక్క సినిమా ఎలా ఉంది అంటే, మన ఈ హీరో వచ్చేసి సుహాస్ హీరోగా ఇప్పటికీ 2 హిట్లు కొట్టాడు. ఆయన నటనపై, ఆయన ఎంచుకున్న కథలపై, పాత్రలపై ఆడియన్స్కి నమ్మకం కుదిరింది. దాంతో సహజంగానే ఆయన సినిమాలపై అంచనాలు ఏర్పడుతున్నాయి. అలాగే అంచనాల మధ్య ఈరోజు విడుదలైన సినిమానే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ధీరజ్ మొగిలినేని నిర్మాతగా, దుష్యంత్ కటికినేని దర్శకత్వం రూపొందించిన సినిమానే అంబాజీపేట బ్యాండ్. సో ఇందులో సుహాస్ అంటే హిట్ 2లో కూడా విలన్గా నటించాడు. చాలా మార్కులు పడ్డాయి. కథ విషయానికి వస్తే ఒక విలేజ్లో ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఉంటారు. ఇద్దరు కవలలం కావడంతో వాళ్ళకు మంచి బాండింగ్ ఉంటుంది. ఒక విలేజ్లో జరిగిన యథార్థ సంఘటన ఈ సినిమా. ఇందులో కులానికి, ఒక కుటుంబానికి మధ్యలో జరిగిన పోరాటమే ఈ మ్యారేజ్ బ్యాండ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా. కథ విశ్లేషణ ఎలా ఉందంటే, దర్శకుడు వచ్చేసి దుష్యంత్ తన జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించినట్టు మళ్ళా ప్రమోషన్స్లో కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇందులో కులాల ప్రస్తావన నేరుగా కాకపోయినా పరోక్షంగా టచ్ చేశాడు. అంటే మామూలుగా విలేజ్లో నడిచే కులం అన్నమాట. హీరో కుటుంబానికి, మంగళి కులానికి చెందినది చూపించాడు. అంటే ఒక తక్కువ క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళని చూపించాడు. అయితే వెంకన్న బాబు ఏ కులానికి చెందిన వ్యక్తి అనేది ఇందులో చూపించలేదు. అయితే గోదావరి జిల్లాలో ఎక్కువ కాపు, కమ్మ, క్షత్రియ కులాలు ఉంటాయి. వీళ్ళల్లో విలన్ రోల్ ఏ కులానికి చెందిన వాడిగా చూపించలేదు అనేది జనాల ఊహలకే వదిలేశాడు. సో ఓసీ కేటగిరీకి చెందిన కొంతమంది జనాల్ని ఈ సినిమా ఇబ్బంది పెట్టొచ్చని అనుకుంటున్నాను. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఫస్ట్ హాఫ్ రొటీన్గానే ఉంటుంది. హీరో హీరోయిన్లు, లవ్ స్టోరీ, కులాల ప్రస్తావన ఇదే మెయిన్ పాయింట్ ఏమో అనిపిస్తుంది. దీంతో సుహాసు ఇంతకుముందు కలర్ ఫోటో, ఉప్పెన, శ్రీదేవి సోడా సెంటర్ వంటి సినిమాలు కళ్ళ ముందే కనిపిస్తాయి. ఎందుకంటే అవిగో కులానికి సంబంధించిన మూవీసే కాబట్టి. ఇంటర్వెల్ సీన్ నుండి కథ కొంత టర్న్ తీసుకుంటుంది. సెకండ్ హాఫ్లో ఎక్కువగా ఒక పాత్ర పైనే నడిచి ఎమోషనల్ ఫీల్ కలిగించాడు దర్శకుడు. అయితే అందరికీ కొత్తగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అందరూ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. మాస్ సెంటర్స్లో ఈ సినిమా బాగా వర్కౌట్ అవ్వచ్చు. నిర్మాణ విలువలు, టెక్నికల్ టీం అంతా బాగా పనిచేశారు. నటీనటుల విషయానికి వస్తే హీరో హీరోయిన్లు ఆయన సుహాసు, శివాని బాగా నటించారు. వాళ్ళ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. కానీ వాళ్ళకంటే శరణ్య ప్రదీప్ ఎక్కువ మార్కులు కొట్టేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పటి నుండో సినిమాలో నటిస్తున్నప్పటికీ శరణ్యలో ఇంత గొప్ప నటి ఉందని అనే విషయాన్ని ఇప్పటివరకు మనం ఎవరు గుర్తించలేదంటే నమ్మశక్యం కాదు. ఈ సినిమా ఆమెకు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. విలన్గా ఈ సినిమాలో నితిన్ ప్రసన్న కూడా చాలా బాగా నటించాడు. అతని జనాలు విపరీతంగా తిట్టుకుంటున్నారు అంటే అతను ఎంత బాగా చేశాడో అర్థం చేసుకోవచ్చు. ప్లస్ ఈ సినిమా చాలా బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడొచ్చు ఫ్యామిలీ తోటి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.